గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈరోజు మన ముందుకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ 504 గజాల ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. ఇది చూసారు కదా, ఆ చివరి నుండి ఈ చివరి వరకు అండి. చూసారు కదా, ఆ చివరి నుండి అది అలా ఇక్కడ వరకు అండి. ఇది ఈస్ట్ వైపు అండి. ఇది ఈస్ట్ వైపు 40 ఫీట్ రోడ్ అండి. ఈస్ట్ వైపు 40 ఫీట్ రోడ్డు ఇది. అలాగే సౌత్ వైపు 33 ఫీట్ రోడ్ అండి. సౌత్ వైపు 33 ఫీట్ రోడ్డు ఇది. ఇలా ప్లేస్ ఇదండి, సేల్కి వచ్చింది మనకి ఇది. ఇది ఈస్ట్ వైపు 59 ఫీట్ అండి. కొలతలు చెప్తున్నాను. ఈస్ట్ వైపు 59 ఫీట్ అండి. అలాగే వెస్ట్ వైపు కూడా 59 ఫీట్ అండి. అలాగే సౌత్ వైపు 76 ఫీట్ అండి. ఇలాగా సౌత్ వైపు 76 ఫీట్ ఇది. అలాగే నార్త్ వైపు 78 ఫీట్ అండి. ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉందండి. మీరు జగ్గు జంక్షన్ ఐడియా ఉంది కదా, జగ్గు జంక్షన్ ఇది మెయిన్ రోడ్ అండి. అదిలాగా మెయిన్ రోడ్ ఉంది కదా, అది మెయిన్ రోడ్ అండి. జగ్గు జంక్షన్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ దూరంలో ఉందండి. ఇది మేబీ 100 ఫీట్ కూడా 100 మీటర్స్ కూడా రాదండి. ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం అంతా. ఇది గోడాం కింద కట్టుకుంటే గోడాం కింద యూస్ చేయొచ్చండి. లేదనుకుంటే డెవలప్మెంట్కి ఇచ్చుకున్న డెవలప్మెంట్ ప్రకారంగానే పనిచేస్తుందండి ఇది. అంటే ఇది గజం ఓవరాల్గా 62,000 చెప్తున్నారండి. 62,000 చెప్తున్నారండి గజం. ఇందులో ఎలాంటి బార్గెనింగ్ అయితే ఏం లేదండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి. చూసారు కదా, ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఇందులో ఏం తగ్గించడానికి అయితే ఏమి లేదండి. ఇది ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ మన ముందు చాలా వస్తాయండి.